ఎత్తున అప్పటి ఎంపీ గారు అయినటువంటి మన ఇప్పుడు కేంద్ర మంత్రి వర్యులు అతని తాలూకా ఎంపీ ల్యాడ్స్లో 30 లక్షలు ఇచ్చి మిగతాది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారి అలాగే ఆల్ముకో వారి సహకారంతో పెద్ద ఎత్తున పరికరాలు ఇవ్వడం జరిగింది. అయినప్పుడు కూడా ఇంకా చాలామంది ఉన్నారనే ఉద్దేశంతో మళ్ళీ మన కేంద్ర మంత్రి వర్యులు అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు మళ్ళీ అప్పటి కేంద్ర మంత్రి వారిని మళ్ళీ కలిసి మా జిల్లాలో ఇంకా చాలామంది దివ్యాంగులు ఉన్నారు, వాళ్ళందరికీ పరికరాలు అందించాలనే ఉద్దేశంతో అప్పుడు మళ్ళీ కేంద్ర మంత్రి వర్యుల్ని కోరిన వెంటనే మళ్ళీ ఇక్కడికి వచ్చి అందరి వద్ద సర్వే చేయడం జరిగింది. దాదాపు 8 నియోజకవర్గాలకి 4 పాయింట్లు పెట్టి సర్వే చేయడం. దాంట్లో భాగంగా 2023లో సర్వే చేసిన తర్వాత ఇప్పుడు 479 మందికి మళ్ళీ దాదాపు 72 లక్షల రూపాయలు విలువ కలిగినటువంటి ఈ ట్రైసైకిల్స్ అయితేనేమి ఇతర పరికరాలన్నీ కూడా ఈరోజు మన జిల్లాకి రావడం మనందరికీ చాలా సంతోషం. వీటన్నిటికి ముఖ్య కారణం మన రామ్మోహన్ నాయుడు గారు ఎంతో బాధ్యత తీసుకొని మీ పట్ల ఎంతో అభిమానంతో ప్రేమతో, ఇది ఇప్పుడే కాదు అప్పుడు ఎంపీగా ఉన్న మన కీర్తిశేషులు కింజరాపు ఎర్రన్నాయుడు గారు కూడా భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా పరికరాలని ట్రైసైకిల్స్ని కూడా అప్పుడు కూడా ఇప్పించడం జరిగింది. గవర్నమెంట్లో లేనప్పుడు కూడా క్యాంపులు పెట్టి మనం ఇప్పించడం కూడా జరిగింది. అదే కొనసాగింపుగా ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున నాకు తెలిసి మన రాష్ట్రంలో ఎక్కడ జరగఉండదు. అలాగే ఇంకా ఎవరైనా ఉన్నా వారందరూ కూడా ఇచ్చి పూర్తి సహకారం అందిస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. ఇంకా చాలామంది అప్పుడు మిస్ అయిపోయారు సార్. అందుకు మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి సర్వే మళ్ళీ జరిపించి మీరు మళ్ళీ మిగతా వారికి కూడా ఈ అవకాశాన్ని మీరు పూర్తిగా కల్పించాలని కోరుకుంటూ, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్డీఏ కూటమి ద్వారా దివ్యాంగులకి ప్రత్యేకమైన ప్రేమతో అభిమానంతో వారికి కొన్ని ప్యాకేజీలు కూడా ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా మొన్న మీకు ఇచ్చిన పెన్షన్ 3000 రూపాయలు గతంలో దివ్యాంగులకి 5000 ఇస్తామన్నప్పుడు కూడా ఇవ్వలేని పరిస్థితిలో మామూలుగా ఓల్డేజ్ పెన్షన్ అందించారు, అంతే మీకు కూడా ఇవ్వడం జరిగింది. అలా కాదు, మీరు ప్రత్యేక పరిస్థితుల్లో మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అంగవైకల్యంతో మీరు బాధపడుతున్నారు కనుక మీరు మిగతా ప్రజలతో